నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. డేటా డ్రైవెన్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. క్వాంటమ్ కంప్యూటర్ ని వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నామని సీఎం చంద్రబాబు వెల్లడి. సిఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్థంగా వనరుల్ని వినియోగించుకోగలుగుతున్నామని వ్యాఖ్య. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణ. దొంగ ఓట్లతో బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందని, అందుకే రాహుల్ గాంధీ ఓట్ చోరీపై ఆందోళన ఉద్యమం చేపట్టారని వెల్లడి. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన హోంమంత్రి అనిత. వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారంటూ ఆగ్రహం. డ్రగ్స్, గంజాయి ఏపీలో లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వెల్లడి. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి ₹1 ఖర్చు చేయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శ. నాడు 2014 నుంచి 19 టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనుల్ని సైతం జగన్ నిలిపివేశాడని ఆరోపణ. క్వాంటమ్ కంప్యూటర్ ని వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సిఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్థంగా వనరుల్ని వినియోగించగలుగుతున్నామని సీఎం వెల్లడించారు. డేటా డ్రైవెన్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని పౌరులకి సుపరిపాలన అందించాలని అన్నారు. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికల్ని రూపొందించుకున్నామని వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే లక్ష్యం కావాలని సూచించారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా మార్చుకొని సమర్థంగా ఆ విభాగాన్ని వినియోగించుకుందామని అధికారులకు తెలియజేశారు. అంతా కలిసికట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫాన్ని టెక్నాలజీ వినియోగంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగామని సీఎం తెలిపారు. ఇందులో సిటిజన్ డేటా టోటల్ గా క్యాప్చర్ చేశాం. అందులో ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, అదే మరి ఫ్యామిలీని జియో ట్యాగింగ్, హౌస్ని జియో ట్యాగింగ్ చేయడం, ఇక్కడి నుంచి ఎంతమందికి సర్వీస్ చేస్తున్నామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే పెన్షన్లు కానీ, సర్వీసెస్ కానీ, మన సర్వీసెస్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. రియల్ టైం 42 పారామీటర్స్ వస్తున్నాయి. డేటా లేక్లో సింగిల్ ట్రూత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంకా మల్టిపుల్ సోర్సెస్ లీవ్. ఎవ్రీ డిపార్ట్మెంట్ యాజ్ అసోసియేట్ విత్ దాట్ చాలా క్లియర్గా ఒక విజన్ తయారు చేశాం. ఆ విజన్ కరెక్ట్గా వెళ్తా ఉందా లేదు కూడా ప్రిడిక్టివ్ అనలిటిక్స్ మనం చూసుకుంటే వస్తుంది. ఇలాంటి వేరియస్ అప్రోచెస్ చేసుకొని అన్నీ కూడా డేటా వచ్చిన తర్వాత మిమ్మల్ని కోరేది ఫైల్స్ ఉన్నాయి. మీ ఫైల్స్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. ఎవరు ఎన్ని ఫైల్స్ ఎన్ని రోజులు క్లియర్ చేస్తున్నారు. ఫైల్స్ ఆర్ రియల్ టైం. మీరు ఎక్కడున్నా మీ ఫైల్స్ వరకు మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మీరు ఎంత ఫాస్ట్గా క్లియర్ చేస్తే అంత ఇంపాక్ట్ వస్తుంది. క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డేటా ఉంది, ప్రాసెస్ రియల్ టైం చేస్తున్నాం. రియల్ టైం కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్, నాట్ ఓన్లీ వాట్సాప్, ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనే మన ఉద్దేశం. ఈరోజు నేను చూస్తుంటాను, చిన్నప్పటి నుంచి నేను చూశాను, చదువుకోవడానికి పోవడానికి నేను 10 సర్టిఫికేట్లు తీసుకోవాలి. ఇలాంటివన్నీ తీసుకోవడానికి అనేక ఇబ్బందులు అన్నమాట. అందుకే ఇక్కడ డిజీ లాకర్ వచ్చింది. అవసరమైతే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక లాకర్ క్రియేట్ చేసి మనం కూడా క్రియేట్ చేస్తాం. డిజీ లాకర్లో వాళ్ళ రికార్డ్స్ అన్ని పెడితే ఎక్కడికి పోయినా హెల్త్ రికార్డు, ప్రాపర్టీ రికార్డ్స్ అన్నీ అక్కడ పెట్టుకుంటారు. ఆధార్ అథెంటికేషన్ పెడతాం, వాళ్ళే చూసుకునే పరిస్థితి వస్తుంది. డాక్టర్ దగ్గరికి పోతే నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ హెల్త్ రికార్డ్ చూసుకుని ట్రీట్మెంట్ ఇస్తారు. పర్సనల్ హెల్త్ గోప్యంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఏరియాస్ తీసుకున్నాం. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఈ మీటింగ్లో మీరందరూ కూడా క్లియర్గా మీ డిపార్ట్మెంట్కి ఏం వర్తిస్తుందో ఆలోచించడం, ఓవరాల్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం. కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మీరు కూడా వాల్యూ అడిషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించవలసిన ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. దొంగ ఓట్లతో బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందని, అందుకే రాహుల్ గాంధీ ఓట్ చోరీపై ఆందోళన ఉద్యమం చేపట్టారని అన్నారు. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినా బీజేపీ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో బీజేపీ అధికారం కైవసం చేసుకోవాలని చూస్తుందని ఆరోపణలు గుప్పించారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. హర్యానాలో జరిగిన రీతిలోనే బీహార్లో కూడా దొంగ ఓట్లతో అధికారం చేజిక్కించుకుంటుందని అన్నారు. ఇది ముమ్మాటికే అధికార దుర్వినియోగమని అన్నారు. ఓటర్ జాబితాను డిజిటల్ రూపంలో అడిగితే ఇప్పటి వరకు ఇవ్వలేదని తెలిపారు. అందుకే రాహుల్ గాంధీ ఓట్ చోరీపై ఆందోళన ఉద్యమం చేపట్టారని అన్నారు. అలాగే ప్రజా మద్దతు కోరుతూ కాంగ్రెస్ ఉద్యమం చేపట్టిందని అన్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో 17,65,000 సంతకాలు సేకరించి పంపిస్తున్నామని అన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన తర్వాత రాష్ట్రపతికి పంపుతామని తెలిపారు. ఇది మోడీ గారి మోసం మీద పేల్చిన బాంబు. ఇది ఈసీఐ చేస్తున్న దగా మీద పేల్చిన బాంబు. రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కటిగా తీగలాగుతున్నారు. దాంతో కర్ణాటకలో, మహారాష్ట్రలో నిన్న హర్యానాలో జరిగిన ఈసీఐ చేసిన మోసాన్ని దేశం ముందు బయటపెట్టారు. నిన్న చాలా వివరంగా రాహుల్ గాంధీ గారు ఒక ప్రెజెంటేషన్ని దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. దాంట్లో హర్యానాలో 25 లక్షల ఓట్లని ఈసీఐ బీజేపీకి అనుకూలంగా అవుట్కమ్ మారడానికి ఒక దగా చేసినట్టు రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈ నగ్న సత్యాన్ని పెట్టడం జరిగింది. 25 లక్షల దొంగ ఓట్లు అంటే హర్యానాలో మొత్తం ఉన్నదే 2 కోట్ల ఓట్లయితే దాంట్లో 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లే. అంటే 8 మంది ఓటర్లకు ఒక ఓటు దొంగ ఓటు. ఎంత ఆశ్చర్యం! అసలు హర్యానాలో పోల్ అయింది బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ చూసుకుంటే రెండిటికి పెద్ద తేడా లేదు. బీజేపీ పార్టీకి 55,48,000 చిల్లర ఓట్లు పోలైతే కాంగ్రెస్ పార్టీకి పోలయ్యింది 54,30,000 చిల్లర. అంటే కేవలం 1,18,000 ఓట్ల తేడాతో హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావటం జరిగింది. అంటే వీళ్ళు దొంగ ఓట్లుగా 25 లక్షల ఓట్లు చేర్చారు. దాంతో 1,18,000 ఓట్ల తేడాతో బీజేపీ పార్టీ హర్యానాలో. వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి ఇటీవల డ్రగ్స్ వాడుతూ ఈగల్ టీం కి పట్టుపడ్డాడు. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొండారెడ్డి కలిసి ఉన్న ఫోటోలని హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం మీడియాకు విడుదల చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలపై హోంమంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. డ్రగ్స్, గంజాయి ఏపీలో లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రగ్స్ వద్దు బ్రో అని కూటమి ప్రభుత్వం అంటుంటే వైసీపీ నేతలు డ్రగ్స్ కావాలి బ్రో అంటున్నారంటూ కామెంట్స్ చేశారు. ఏయూలో ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా? ఆ కొండారెడ్డి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాదా? ఆ కొండారెడ్డి అన్న వ్యక్తి అబ్బాయి నాకు తెలిసి హార్డ్లీ 23 సంవత్సరాలు అనుకుంటా. అంటే వయసు కూడా ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే ఏ వయసులోని పిల్లలు ఇలాంటి డ్రగ్స్కి అదేవిధంగా గాంజాకి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి కూడా క్షోభ మిగిల్చే పరిస్థితి. ఈరోజు ఎన్నో ఆశలతో విశాఖపట్నంలో చదువుకోవడం అంటే నిజంగా చాలా మందికి ఒక టార్గెట్. అది ఒక గీతం కాలేజీలో నాకు సీట్ వచ్చింది, తల్లిదండ్రులు ముందుకు వస్తారు. ఎందుకో తెలుసా? గీతం కాలేజ్ లాంటి కాలేజో, ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీయో, లేకపోతే డైట్ లాంటి ఇంజనీరింగ్ కాలేజో, ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నా బిడ్డ చదివితే 4 సంవత్సరాల తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తే ఏదో ఒక ఉద్యోగం నా బిడ్డ నిలబడతాడు, నన్ను చూసి తల్లిదండ్రులు కూడా ఒక పూట తిని ఒక పూట తినక లోన్లు పెట్టుకుని అప్పులు సప్పులు చేసి పిల్లల్ని చదివించడానికి యూనివర్సిటీస్కి పంపిస్తే
అక్కడ కూర్చున్న మీ విద్యార్థి విభాగం నాయకుడు మీ నాయకుల తాలూకా ప్రోద్బలంతో మీ నాయకుల తాలూకా ప్రోత్సాహకాలతో వాళ్ళకి డ్రగ్స్లకి బానిసలను చేసి వాళ్ళు నాశనం చేస్తూ ఉంటే కూర్చొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం పోయి వాళ్ళతో కూర్చొని మీటింగ్లు పెట్టుకునే పొజిషన్కి వచ్చావంటే నీకు అసలు సిగ్గుందా? అసలు కనీసం ఒక భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడివేనా నువ్వు? కనీసం ఈ రోజు వరకు కొండారెడ్డి అన్న వ్యక్తి మీద నువ్వు ఎందుకు నా పార్టీకి అతనికి సంబంధం లేదని కానీ పార్టీ నుంచి తొలగిస్తున్నానని కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని కానీ ఒక్క మాట కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నాయకుడి దగ్గర నుంచి కానీ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ₹1 ఖర్చు చేయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నాడు 2014 నుంచి 19 టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనుల్ని సైతం జగన్ నిలిపివేశాడని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఉత్తరాంధ్ర సిఈ, ఎస్ఈలు, ఈఈలు, ఇతర అధికారులు మరియు ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్రలో రాబోయే 2 ఏళ్లలో 2,000 కోట్లకు పైగా ఖర్చు చేసి కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బీఆర్ఆర్, వంశధార, తోటపల్లి, వంశధార, నాగవలి లింక్, జంజావతి రిజర్వాయర్, హిరమండలం లిఫ్ట్, నాగావళి, చంపావతి, మహేంద్ర తనయ, తారక రామ తీర్థ సాగర్, మడ్డువలస రిజర్వాయర్ వంటి కీలకమైన ప్రాజెక్టుల్ని పూర్తి చేసేలాగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని విధ్వంసం చేస్తే కూటమి ప్రభుత్వం చివరి ఎకరం వరకు సాగునీరు అందించేలాగా ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతుందని తెలిపారు. ఈ నెలలో చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించి పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తయ్యేలాగా దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. గార్బేజ్ లోడర్ పాయింట్స్ నిర్వహణ ఖచ్చితంగా జరగాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. అన్నా క్యాంటీన్లను ప్రతినిత్యం పర్యవేక్షిస్తూ ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా అట్టరత్తయ్య వీధి, హనుమాన్పేట, గవర్నర్పేట, సాంబమూర్తి రోడ్డు, జిఎస్ రాజు రోడ్డు, అజిత్ సింగ్ నగర్, ఎక్సెల్ ప్లాంట్ ప్రాంతాలని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. నగరంలో ఉన్న గార్బేజ్ లోడర్ పాయింట్లన్నింటిలోనూ కంపాక్టర్ బిన్లు కేవలం లోపలే ఉండాలని, బయట ఉండకూడదని తెలిపారు. దానికి అవసరమైన చర్యలు అధికారులు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. తదుపరి అజిత్ సింగ్ నగర్ లో ఉన్న అన్నా క్యాంటీన్ ని పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. వారు అన్నా క్యాంటీన్ లో సౌకర్యాలు అన్ని బాగున్నాయని తెలియపరచగా ఇది కేవలం అధికారుల నిరంతర పర్యవేక్షణ వల్లనే సాధ్యమవుతుందని తెలియజేశారు. అలాగనే అధికారులు ప్రతిరోజు తమ అన్నా క్యాంటీన్లని ప్రతినిత్యం పర్యవేక్షిస్తూ ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పాత వెంకటేశ్వర థియేటర్ వద్ద ఉన్న అనుమూలు కన్వెన్షన్ హాల్ వద్ద డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని, వైద్యులను వివిధ పరీక్షల గురించి వాకప్ చేశారు. శిబిరానికి వచ్చిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. గ్రామ పెద్దలను, స్థానికులను పలకరించారు. ఎన్డీఏ నేతలు తదితరులు పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ప్రతి ఒక్కరూ ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని వెల్లడించారు. సింగనగర్ డాబా కొట్ల సెంటర్, జారా బిర్యానీ హోటల్ పక్కన గల మస్జిద్, మదర్సాలను సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మైనార్టీల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటూ వారి మత సాంప్రదాయాలు, సంస్కృతిని గౌరవిస్తూ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చి రంజాన్ సందర్భంగా మసీదుల మరమ్మతులకి 25,000 రూపాయలు, ఇమాంలకు, మొసదులకు జీతాలు, కబరస్థాన్లకు మరమ్మతులకి నిధులు కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుల్తానా, మసీద్ పెద్దలు సయ్యద్ జిలానీ, షేక్ నాగుల్ మీరా, కాజీ అబ్దుల్లా, మెకానిక్ కరీం, షాపింగ్ కాంప్లెక్స్ ఇతర సోదరులు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు మరక శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు. రంజాన్కి మసీద్ రిపేర్లకు 25,000 రూపాయలు డబ్బులు ఇవ్వటం కానీ, ఇమాములకి, మౌజూదులకి జీతాలు ఇవ్వటం కానీ, అలాగే కబరస్థాన్ల రిపేర్లకి ఇదే సెంట్రల్ నియోజకవర్గంలో 1,30,00,000 రూపాయలు నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కబరస్థాన్ ఏలూరు రోడ్డుకు తీసుకొచ్చాం.
బందర్లాకుల దగ్గర కబ్రస్థానికి 70 లక్షలు ఆ రోజు నేనే తీసుకొచ్చాయి. మళ్ళీ ఇవాళ పాయకాపురం, సింగనారు కబ్రస్థాన్లు కూడా బాగు చేయించాం. మసీదులు, కబ్రస్థాన్లు, మదర్సాలు అన్నిటికి కూడా ఈ ప్రభుత్వం చేతనైనంత సహాయం అండగా ఉంటా ఉంది. మా మైనార్టీ సోదరులకి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉంటా ఉంది. ఇవాళ సింగనగర్లో మరి ప్రత్యేకమైనటువంటి ముస్తఫా మసీద్, ఈ ముస్తఫా మసీదు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మైనార్టీలకి అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది. ప్రతిరోజు నమాజులు జరుగుతాయి ఇక్కడ. రంజాను, శుక్రవారం పూట, అలాగే బక్రీదు, ఈ పండగలు చాలా ఘనంగా చేస్తారు. దీని పక్కనే ఉన్నటువంటి మదర్సా స్కూలు, ఆ స్కూల్ కూడా ఇక్కడ మైనార్టీ పెద్దలే ఒక కమిటీగా ఏర్పడి రన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా మైనార్టీ పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటూ ఉన్నారు. ఇవాళ ఆ ఖాళీ స్థలంలో ఎక్స్టెన్షన్ బిల్డింగు చేసుకుంటామని కమిటీ అడిగారు. ఇప్పుడే పరిశీలించాం. దానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ ఇస్తాం చేసుకునేదానికి. దానిపైన కమ్యూనిటీ హాల్కి ఒకటి అడిగారు, అది కూడా చేయించేదానికి. ఖచ్చితంగా అందరం కలిపి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గంలో అన్నదమ్ముల్లా కలిసి ఉండటం కోసం పార్టీలకు అతీతంగా, ఇవాళ పార్టీలు అనేది మసీదుల్లో, గుళ్ళలో, చర్చిల్లో పార్టీలు లేవు. అందరూ కూడా పార్టీలు అతీతంగా అందరూ కూడా ఒకటే అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. ఇవాళ ఇక్కడ స్థానిక కార్పొరేటరు మా మైనార్టీలు సుల్తానా, మా చెల్లెలు ఇక్కడ, ఆమె నిరంతరం కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఇక్కడ మైనార్టీ కమిటీలు వీళ్ళందరికీ కూడా గోడలు రిపేర్లు ఇవన్నీ అడిగారు. దగ్గరుండి చేపిస్తాం, చేసేదానికి మద్దతు ఇస్తాం. ఖచ్చితంగా మా మైనార్టీ సోదరులు అడిగిన ప్రతి పనిని కూడా వెంటనే చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తామని చెప్పి హృదయపూర్వకంగా ఈ కమిటీని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే మైనార్టీ పిల్లలు ఎంతోమందికి చదువుకోవడానికి అవకాశం ఇచ్చి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేస్తుందని అనుభవం ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కొండ ప్రాంత సమస్యల పరిష్కారానికి, నగరాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 7వ డివిజన్ మొగల్రాజపురం, చంద్ర రాజేశ్వరరావు నగర్, కొండ ప్రాంతం ఏరియాలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండ ప్రాంత సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు అలాగనే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నగర అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారని తెలిపారు. ఎంపీ నిధులతో నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. సార్ కరెంట్ ఉంది, మంచినీళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా కొంచెం మౌలిక సదుపాయాలు ఏ విధంగా వాడుకోవాలి అనేది కొంచెం అలవర్చుకుని, దానికి అనుగుణంగా వీరు కూడా కోఆపరేట్ చేస్తే కింద ప్రాంతానికి కూడా ఇబ్బంది లేకుండా అందరికి కూడా మనం చేసే అవకాశం ఉంది. సో ఈ రోజున నిన్న తుఫాన్లో మనం చూసాం. ఆ తుఫాన్లో అధికారులందరూ కూడా ఇంటింటికి వచ్చి కొండబడే అవకాశాలు ఉన్న వాళ్ళని ఖాళీ చేయించడం, రకరకాలు చేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా చేయడం జరిగింది. సో ఈ సందర్భంలో కొన్ని చోట్ల మట్టి పట్టడం, చిన్నగా రోడ్డు ధ్వంసం అవడం జరిగినాయి. అవన్నీ కూడా పరిశీలించి వాళ్ళ అధికారులు కూడా తీసుకురావడం జరిగింది. పరిశీలించి వాళ్ళకి వీలైన తొందరగా మళ్ళా సౌకర్యం మళ్ళీ వాళ్ళు యథావిధిగా వాళ్ళు ఇళ్ళే విధంగా దానికి ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతూ. సో దానికోసం ఇవాళ ఈ మెట్ల మార్గం అంతా ఎక్కి ఇంత ఎత్తుకు కూడా వచ్చి అందరూ నాయకులు, మరి కార్యకర్తలు, ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ శ్రేయస్సు కోరే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, కూటమి, జనసేన కానివ్వండి, బీజేపీ కానీ ఇప్పుడు కూడా పబ్లిక్ ఎక్కడ ఆపుతున్నా కూడా వచ్చి మన కరెంటు పోలు అడ్డంగా ఉంది, అది పడిపోతే ప్రమాదం చేత కరెంటు పోలు కూడా తీసి కరెంటు ఇవ్వటం జరిగింది. సో ఆ విధంగా ఇలాంటి కార్యక్రమాలకి మరి అధికారులు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఓన్లీ ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నమాట వాస్తవం, అయినా కూడా ముఖ్యమైన కార్యక్రమాలకు అవి పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసి ఇప్పుడు అధికారులు కూడా ఎస్టిమేషన్లు వేసి వారికి ఇమీడియట్గా తక్షణమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతి వనానికి నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు జీతాలు కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. స్మృతి వనాన్ని వ్యాపార కేంద్రంగా మార్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతి వనాన్ని నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతూ విజయవాడ బాలోత్సవ భవన్లో దళిత, గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం గర్వించదగ్గ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. స్మృతివనాన్ని వ్యాపార కేంద్రంగా మార్చాలని చూస్తున్నారని దుయ్యపట్టారు. స్మృతివనానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చాలని ఈ సందర్భంగా కోరారు. నిలిచిపోయిన నిర్మాణాలని పూర్తి చేయాలని అన్నారు. గుజరాత్ లోని పటేల్ విగ్రహ నిర్వహణ ఎలా ఉంటుంది ఆ విధంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు దళిత గిరిజన ప్రజా సంఘాలు కోరుతా ఉన్నాయి. గత రాష్ట్ర ప్రభుత్వం ఈ స్మృతివనం ఏర్పాటు చేసింది, దీన్ని ఆవిష్కరణ చేసింది, జాతికి అంకితం చేసింది. ఈనాటి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సరం దాటిపోయింది. ఇది అభివృద్ధి ఏమాత్రం కూడా లేదు. ఈ యొక్క అభివృద్ధి మీద, నిర్మాణం మీద, నిర్వహణ మీద విధానపత్రం విడుదల ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఇటీవల కాలంలో అక్కడ పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులకి, అట్లానే సెక్యూరిటీ, వివిధ రకాల కార్మికులకి వేతనాలు సరిగా ఇవ్వట్లేదు. వీరికి వివిధ రకాల సర్వీస్ సెంటర్లు వీళ్ళని తీసుకున్నాయి, కానీ వేతనాలు ఇవ్వట్లేదు. ఈ మధ్య ఉద్యమం చేసిన తర్వాత 10 నెలలు జీతాలు ఇవ్వాల్సి ఉంటే 6-7 నెలలు మాత్రం జీతాలు ఇచ్చారు. ఇది అభివృద్ధి చేసే సంబంధించి. అందుకోసంగా ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని కల్చరల్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. అంతకుముందేమో మున్సిపాలిటీ, సాంఘిక సంక్షేమ శాఖ, వివిధ డిపార్ట్మెంట్లు సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఉండేది. ఇప్పుడు దీన్ని కల్చరల్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన తర్వాత కల్చరల్ డిపార్ట్మెంట్కి నిధులు కేటాయించలేదు. అందుకోసంగా ఈరోజు దీనికి సంబంధించి పెండింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి గత రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 300 కోట్ల దాకా ఖర్చు పెట్టింది. కానీ ఈ ప్రభుత్వం దీనికి సంబంధించిన నిధులు కేటాయింపులు ఉండాలి, విడుదల చేయాలి. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్మృతివనంలో అనేక రకాల పెండింగ్ వర్కులు ఉన్నాయి. దీని యొక్క పర్పస్ ఏంటి? ఇది ఒక స్టడీ సర్కిల్, ఇది ఒక పర్యాటక కేంద్రంగా చేసి స్టడీ సెంటర్గా నడపాలి. స్టడీ సెంటర్తో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం అనేక రకాల బిల్డింగులు ఏర్పాటు చేశారు. ఇంకా పూర్తి కాల. అక్కడ ఉన్నటువంటి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలి. చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాల. పక్కన ఉన్నటువంటి జడ్జి గారి బంగ్లా ఉంది, దాన్ని ఖాళీ చేయించాల. కాబట్టి ఈ రకమైన పెండింగ్ సంబంధించిన వర్కులని, పెండింగ్ వర్కులు పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే క్రమంలో పెండింగ్ వర్కులతో పాటుగా ఇక్కడ దానికి సంబంధించి స్మృతివనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి సామాజిక న్యాయ శిల్పాన్ని కూటమి ప్రభుత్వం నిరాదరణకు గురి చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్న మీదట ఇక్కడ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆ యొక్క ప్రాంగణానికి సముచిత ప్రాధాన్యతనిచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రారంభానికి ముందు ఆగిపోయినటువంటి కట్టడాలన్నింటినీ కూడా పూర్తి చేయాలని, అది ఒక గుజరాత్లోని పటేల్ విగ్రహ నిర్వహణ ఎలాగైతే ఉంటుందో, ఢిల్లీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ నిర్వహణ ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేపట్టి నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జై భీమ్రావ్ భారత్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ను పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం నాడు అంబేద్కర్ అభిమానులు, రాజ్యాంగ అభిమానులు అందరూ కూడా ఈ స్వరాజ్య మైదానంలో లక్షలాదిగా పాల్గొనవలసిందిగా చలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మైదానం అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఏకం చేసి ఈ యొక్క కట్టడానికి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ జై భీమ్రావ్ భారత్ పార్టీ ప్రజల్ని కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఆ రోజు లక్షలాదిగా రావాలి అని చెప్పేసి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం గెలిచిన నాటి నుంచి, అంటే ఎలక్షన్లో రిజల్ట్స్ డిక్లేర్ నగరం, అమరావతి రాజధాని ఏరియా మొత్తం కూడా ఇంకొక రకంగా మన మొత్తం రాష్ట్రం కూడా గర్వించదగినటువంటి రీతిలో ఈరోజు ఇక్కడ మన అంబేద్కర్
సామాజిక స్మృతి చిహ్నం కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం పెట్టి అనేక రకాలైనటువంటి వైజ్ఞానిక కార్యక్రమాలని తీర్చిదిద్దడానికి అక్కడ సౌకర్యాలన్నీ పెట్టారు. ఇటీవల కాలంలో దీన్ని నిర్వహణలో కానీ దాన్ని అభివృద్ధి చేయడంలో కానీ పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోంది. నేను కూడా వెళ్ళాను అక్కడ పలు సందర్భాల్లో. చివరికి అక్కడ పనిచేసేటువంటి కార్మికులకి జీతాలు ఇవ్వకుండా ఎగనామం పెట్టి అక్కడ ఎటువంటి నిర్వహణ లేకుండా దాన్ని అలా వదిలేయాలనేటువంటి ఒక దుష్టబుద్ధి ఉన్నట్టుగా కనిపిస్తున్నది. కార్మికులు తమ జీతాల కోసం ఆ స్మృతివనంలో పనిచేసేటువంటి వాళ్ళు పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే అంతకన్నా బాధాకరమైన విషయం ఇంకోటి లేదు. అక్కడ ఉండేటువంటి స్వీపర్స్కి లేకపోతే అక్కడ ఉండే వాచ్మెన్స్కి వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చేటువంటి స్థితిలో ప్రభుత్వం లేదా? మరి వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం రాష్ట్రాన్నే స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తామని చెబుతున్నారు. మరి స్వర్ణం తర్వాత సంగతి చివరి కట్టెపుల్లలో కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి స్థితిలో స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా ఇస్తారు? ఈ నెల 9వ తేదీన విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం నందు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు తెలిపారు. జనగణనతో పాటు కుల గణన చేసి జనాభా తామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓబీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే జనగణనతో పాటు సమగ్ర కుల గణన శాస్త్రీయంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ గవర్నర్పేటలోని ఎంబీవీకే కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కులగణన ఆధారంగా బీసీల జనాభా శాతం మేరకు రిజర్వేషన్లు చట్టబద్దంగా అమలు చేయాలని కోరారు. ఈ నెల 9న విజయవాడలోని రాఘవయ్య పార్క్ ఎదురుగా ఉన్న మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోయే రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో బీసీల సమస్యలపై సమగ్రంగా చర్చిస్తామని తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల గడువు 2026 మార్చితో ముగుస్తున్నందువలన కులగణన ప్రక్రియను వేగవంతం చేసి చట్టబద్ద రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బసవపున్నయ్య గారి ఆడిటోరియంలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఆ రోజున కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ కొరకు ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పని మీడియా మిత్రులకి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని అనేక దశాబ్దాల నుంచి కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. న్యాయస్థానాలు కూడా జనగణనతో పాటు కులగణాంకాలు చేస్తేనే సమస్త రంగాల్లో వారికి తగినటువంటి ప్రాధాన్యత దక్కుతుందని చెప్పని ఆనాడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ న్యాయమూర్తులు కూడా తెలియజేశారు. బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో 1931లోనే జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేశారు. ఆ తదుపరి దాదాపు ఇప్పుడు 90 సంవత్సరాలు దాటింది. ఇంతవరకు కూడా జనగణనతో పాటు కులగణాంకాలు చేయలేదు. ఆ క్రమంగానే అనేక దఫాలుగా పార్లమెంట్లో కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి ములాయం సింగ్ యాదవ్ కానీ శరత్ యాదవ్ కానీ లల్లు ప్రసాద్ కానీ వీళ్ళందరూ కూడా మరి ఈ యొక్క జాతీయ స్థాయిలో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని కోరటం కానీ అదేవిధంగా మహిళా బిల్లుని ప్రవేశపెట్టారు. ఓబీసీ సబ్కోటా అనేంతవరకు తేలేంతవరకు కూడా మేము ఆమోదింపజేయమని చెప్పని ఆ రోజున పార్లమెంట్ని బాయ్కట్ చేసేటువంటి విషయం కూడా అందరూ కూడా తెలుసు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి 3 దఫాలుగా ఈ దేశ ప్రజలు వారికి అవకాశం కల్పించారు. మాకు కూడా చాలా సంతోషమే. ఎందుకంటే ఈ దేశానికి బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ప్రధానిగా అయ్యాడని చెప్పని చాలా సంతోషిస్తాం. కానీ ఆ యొక్క బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలని మరి చట్టసభల్లో వారికి తగినటువంటి ప్రాధాన్యత కల్పించాలని కానీ అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఎవరికీ లేనటువంటి క్రిమిలేయర్ని తీసేయాలని చెప్పని అదేవిధంగా మరి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు వరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి పార్లమెంట్లో కూడా దీన్ని చర్చ కొనసాగించి ఈ వర్గాలకి కావలసినటువంటి మరి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
డేటా డ్రైవెన్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. క్వాంటమ్ కంప్యూటర్ ని వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నామని సీఎం చంద్రబాబు వెల్లడి. CFMS వ్యవస్థ ద్వారా సమర్థంగా వనరుల్ని వినియోగించుకోగలుగుతున్నామని వ్యాఖ్య. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణ. దొంగ ఓట్లతో బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందని, అందుకే రాహుల్ గాంధీ ఓట్ చోరీపై ఆందోళన ఉద్యమం చేపట్టారని వెల్లడి. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన హోంమంత్రి అనిత. వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారంటూ ఆగ్రహం. డ్రగ్స్, గంజాయి ఏపీలో లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వెల్లడి. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి ₹1 ఖర్చు చేయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శ. నాడు 2014 నుంచి 19 టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనుల్ని సైతం జగన్ నిలిపివేశాడని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.